అలాంటిది ఇప్పుడు నాపై నీకు నమ్మకం పోయిందా? నీపై నమ్మకం పోలేదు అపర్ణ. ఉంది కాబట్టే నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నాను. కింద తల్లా పెళ్ళామా అంటున్నారు, నీతో కలిసి ఉండలేమంటున్నారు, నీకు పిచ్చి పట్టిందని ఎన్నో రుజువులు చూపిస్తున్నారు. నీకు ఏ పిచ్చి లేదని, నువ్వు మంచిదానివని నువ్వు నిరూపించగలవా? నేనేంటో నీకు తెలీదు అర్జున్. నేనెందుకు వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలి? ఎందుకంటే నాకు నువ్వు కావాలి, వాళ్ళు కావాలి. నేను ఎవరిని వదులుకోలేను అపర్ణ. నీకు పిచ్చుందని వాళ్ళు అంటున్నారు, లేదని నువ్వు అంటున్నావు. ఉందో లేదో సైకాట్రిస్ట్ చేత నేను నిరూపిస్తాను. నేనే డాక్టర్ దగ్గరికి రాను, నాకే పిచ్చి లేదు అర్జున్. నువ్వు వచ్చి తీరాలి అపర్ణ. నీకు పిచ్చుందో లేదో అతను చెప్తాడు. అంటే నా మాట కంటే ఆ డాక్టర్ చెప్పే మాట ఎక్కువ? నువ్వు చెప్పింది ఏదైనా నేను నమ్ముతాను అపర్ణ. కానీ ఆ డాక్టర్ చెప్పేది మా అమ్మ వాళ్ళని నమ్మించడానికి, నీపై నిందలు వేసిన వాళ్ళ నోళ్లు మోయించడానికి. అయినా సరే నేను రాను. ఏయ్, నీకు ఏ పిచ్చి లేనప్పుడు రావడానికి ఏంటి అభ్యంతరం? నేను ఏ డాక్టర్ని నమ్మను. నా గురించి నాకు తెలుసు. నీ గురించి నీకు మాత్రమే తెలుసు, నాతో సహా ఇంకెవరికీ తెలీదు. ఐఎమ్ సారీ టు సే దిస్ అపర్ణ. నువ్వు సైకాట్రిస్ట్ దగ్గరికి రావాలి, లేదా మీ పుట్టింటికి వెళ్ళిపో. నువ్వే నా ప్రేమన్నావు, ఏమైందో కాదన్నావు, నా స్నేహం చేదయిందా నేస్తమా, మనసున్న మాటలు రావు మమతల్లి. నీకు వేరే ఆప్షన్ లేదు. శిలలాగే మారేవు ప్రాణమా, ప్రియతమా 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 ప్రియతమా. వస్తాను అర్జున్, ఎవరి కోసము కాదు, నీ కోసం వస్తాను. నా గురించి నీకు కూడా తెలియదన్నావు కదా, అందుకొస్తాను. వస్తాను అర్జున్. ప్రేమలో లీనమై ఒక్కటయ్యే వేళలో లోకమే ఏకమై ఒప్పుకోని రేయిలో ప్రేమ గూడు కూలిపోయే గాలి వానలో. ప్రేమ ఓ ప్రేమ ఇది నీ మాయనా, ప్రేమ ఓ ప్రేమ జగత్తు ప్రేమైనా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.